హాయ్ గైస్, నేను మీ బ్లాస్టర్ జైనేంద్ర. ఆరోగ్యమే మహాభాగ్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడాను శుభోదయం, అలాగే హ్యాపీ సండే. మరి సండే వచ్చిందంటే నా నుంచి లిటిల్ బిట్ చిన్న స్టోరీ వస్తుంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో చాలామంది ఉంటారు అఫ్కోర్స్. వాళ్ళల్లో ఒక అతను పెరిగి పెద్దవాడు అయ్యాడు, పెళ్ళిడికి వచ్చాడు. అయితే అతనికి పెళ్లి చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంబంధాలు చూస్తున్నారు. చాలా అంటే చాలా, అంటే ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ, కొంచెం డబ్బు కొదవలేదు, పేరు పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి పెళ్ళి కావట్లేదు. ఎందుకు కావట్లేదా అని చెప్పేసి అంతా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఒక పంతులు గారు వచ్చి, మీ అబ్బాయితో నేను మాట్లాడాను ఒకసారి, ఎందుకు కావట్లేదు, ఇప్పుడు మీరు చాలామందికి పెళ్ళిళ్ళు చూశారు, సంబంధాలు ఇచ్చారు, ఇవన్నీ చేశారు, అవన్నీ ఎనఫ్, నేను మాత్రం మీ అబ్బాయితో ఒకసారి మాట్లాడాలని చెప్పేసి అతను కాబోయే పెళ్లి కొడుక్కి మాట్లాడి సెట్ చేయడానికి వెళ్తాడు. బాబు ఏంటి నీ పేరు అంటే, పలాన్ అని చెప్తాడు. అసలు నీ డే స్టైల్ ఆఫ్ వే ఒకసారి చెప్పు అని చెప్పాడు. సరే పంతులు గారు అడిగారు కదా అని చెప్పేసి చెప్పాడు. నేను మార్నింగ్ 10కి లెగుస్తానండి, ఆఫీస్కి వెళ్తానండి, 2ంటికే తింటానండి, తర్వాత ఈవినింగ్ 6కి వస్తానండి, 8కల్లా మళ్ళీ పడుకుంటానండి. సో ఎక్కడ తనకి ఫాల్ట్ అనేది పంతులు గారు గమనించాడు. బాబు, నేను ఒక షెడ్యూల్ వేసిస్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అవుతే కంపల్సరీగా 21 డేస్ తర్వాత మీకు పెళ్లి చూపులకి వెళతాము, ఆ పిల్ల మిమ్మల్ని ఓకే చేస్తుంది, ఇది నా గట్టి విశ్వాసం అని చెప్పేసి పంతులు గారు అంటారు. అతను అవునా నిజమా అని చెప్పేసి చాలా ఎక్సైటింగ్ అవుతాడు. సరేనని చెప్పేసి 21 డేస్ షీట్ ఒకటి రాసిస్తాడు. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి బాబు. పెళ్ళి కావాలనుకుంటే, మీకు పెళ్ళి కావాలి అనుకుంటే నేను చెప్పినట్టు కొన్ని ఈ యొక్క షీట్ నేను ఏదైతే రాసిచ్చానో దాన్ని మీరు ఫాలో అయితే కనుక కంపల్సరీగా మీకు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే, సరే ఏం చేద్దామని చెప్పేసి, ఎందుకంటే పెళ్ళి కావాలనేటువంటి తపన అతనిలో పంతులు గారు రగిలించాడు. సో ఆ షీట్ తీసుకొని ఇంకంతే ఆ షీట్లో మొత్తం కూడాను ఫాలో చేశాడు. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, 4th రోజు, 5th రోజు, ఇలా 6th డేస్, ఇట్లవన్నీ కూడా చేసుకుంటుంటే తనలో ఒక నూతన ఉత్తేజం కనపడింది. ఇన్నాళ్ళు తనని బాధ పెట్టినటువంటి ఏదైతే ఒక బ్యాడ్ హ్యాబిట్ అని నేను ఒక ఇది ఏదైతే ఉందో దాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చాడు. ఎక్కువగా నిద్రపోవటం అనేది అతనికి మైనస్. ఆ నిద్రపోవటాన్ని ఏ విధంగా తను తాను మౌల్డ్ చేసుకొని పంతులు గారి రూపంలో ఆ షీట్ ఇచ్చినటువంటి ఇది తన్ని ఏ విధంగా మార్చేసిందంటే ఆ విధంగా మార్చేసింది. సో ఇక అట్లా 6 రోజులు, 7 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 21 రోజులు అయిపోయింది. 21వ రోజు రానే వచ్చింది. తర్వాత పంతులు గారు వచ్చాడు, చూశాడు ఆ అబ్బాయిని. ఎక్సలెంట్, మార్వలెస్, మైండ్ బ్లోయింగ్ అన్నాడు. వెంటనే పెళ్లి చూపులకు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ నాన్న, పెళ్లి కొడుకుని. పంతులు గారు మొత్తం కారులో వెళ్ళి వేరే ఊరికి వెళ్ళిపోయారు. అక్కడ చూసిన వెంటనే బాబుకి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి బాబు నచ్చాడు. ఇంకేముంది, పీపీ డూడు, పెళ్ళికి సెట్ అయిపోయింది, సిద్ధమైపోయింది. కానీ ఊరంతా షాక్, చుట్టుపక్కల వాళ్ళంతా షాక్, వాళ్ళ చుట్టాలంతా షాక్ల మీద షాక్లు. ఇవన్నీ కూడాను ఎలా సాధ్యం అని చెప్పేసి పెళ్లి కొడుకు కన్నా కూడా ఆ పెళ్లి సెట్ చేసినటువంటి పంతులు గారు ఉంటారు కదా, వారిని సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. అట్లా చూడండి, ఇక్కడ వెంటనే అతన్ని పట్టుకున్నారు పంతులు గారిని. పంతులు గారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, వాడిని ఎలా మార్చారు మీరు, మా వాడిని ఎలా మార్చారు, అసలు అంత లేజీ బాయ్ని, అంత ఇది బాయ్ని అసలు వాడిని ఎంతగా ఇచ్చేసి ఈ రోజున పెళ్లి చేశారు మీరు, హౌ ఈజ్ పాసిబుల్ అని చెప్తే పంతులు గారు ఒకటే చెప్పారు, ఏం లేదు నాయన, మనకు మనమే బాస్, మనకు మనమే శత్రువు. సో ఏదైతే నాకు నేనే బాస్ని, నాకు నేనే శత్రువుని అనే ఒక చిన్న కొటేషన్ని ఊరు మొత్తానికి చెప్పాడు. ఏదైనా సరే నాలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ని నేను బయటికి తీసుకురావడానికి నేనే చేయాలి. సో కొన్ని గైడెన్స్ ప్రకారం కనుక
గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉంటుందో దాన్ని పారదోలవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా కనుక ఫాలో అయితే అక్కడికి అతనికి పెళ్ళయింది, నీకు ఉద్యోగం రాలేదనుకో, దానికి దగ్గర ఇది ఉంటుంది, లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఇంకా 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 నీకు ఆదాయం రావాలి, దానికి తగ్గటువంటి ఇది ఉంటుంది, దాన్ని ఫాలో అయితే చాలు. సో అని చెప్పగానే పంతులు గారిని ఊరంతా కూడా చాలా సెపరేషన్ అన్నారు. సో థ్యాంక్ యూ. ఈ స్టోరీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, నచ్చకపోయినా కానీ లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ.